వార్త చదవాలంటేనే నాకు భయం అవుతుంది, నేనెక్కడ మాట తప్పుతాను అని. ఇగో వార్త గురించి నేనేం చెప్పాను కానీ ఒక ఖతర్నాక్ ముచ్చట మీకు ఇలా చూపియబోతున్నా. అదే వార్తలో దేవుణ్ణి తలుచుకోండి, మీకు నచ్చింది అనుకోండి, కానీ నన్ను మాత్రం ఇరికియకుండ్రి. ఉన్నది ఉన్నట్టు చూపిస్తున్నా, వేసుకోరా సాంబా. రాజశేఖర్ రెడ్డి గారి ధర్మ పత్ని విజయమ్మను చూసి ఏమనుకున్నారు జనం? పెద్ద ఆయన పోయినప్పుడైతే అయ్యో ఇంట్లోకెళ్ళి కాలు బయట పెట్టలే ఇన్ని రోజులు, పాపం ఎట్లా బతుకుతుందో తల్లి, ఏం చేస్తారో నీతిగల్ల తల్లి, నిజాయితీకి పెద్దమ్మ, ప్రజలే పానం అనుకున్నారు. ఏది చెప్పినా కరెక్టే చెప్తుంది, ఎంత చెప్పినా నిజమే ఉంటుంది, పుస్తకం చేతిలో పట్టుకొని తల్లి అవద్దని చెప్పదని మూఢనమ్మకాలు లేనోళ్ళు కూడా నమ్మిండ్రు. మరి తెలంగాణ ముచ్చటకు వచ్చే వరకల్లు ఏమైంది? తెలంగాణలో గౌరాల బిడ్డ షర్మిల కుడికాలు పెట్టంగానే అదే పోయి చేతుల పట్టుకొని తల్లిగారు ఏం మాట్లాడిందో ఇనుండ్రి. ఆయన సిఎల్పి లీడర్ గా ఉన్నప్పుడు కూడా చిన్నారెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ మనకు కావాలని అనుకున్నప్పుడు 41 మంది ఎమ్మెల్యేలను తీసుకుని ఢిల్లీకి వెళ్లి వాళ్ళకి తెలంగాణ గురించి చెప్పి రావడం జరిగింది. ఇన్నరా, తెలంగాణ కోసం రాజశేఖర్ రెడ్డి గారు ఎన్నటికీ రాజీ పడలేదు. చెన్నారెడ్డి గారి కోరిక మేరకు 41 మంది ఎమ్మెల్యేలను ఢిల్లీకి పంపిండు. ఇది మా పెనిమిటి ఘనతనే అని చెప్పింది కదా. మరి ఇప్పుడు జై సమైక్యాంధ్ర అనుకుంటా గుంటూరులో దీక్ష చేస్తున్నది చూడు. ఇగో ఈ పరుపు మీద కూర్చున్న తల్లి, ఈ తల్లి మహబూబ్ నగర్లో మాట్లాడింది కూడా, ఇప్పుడు గుంటూరులో కూడా మాట్లాడింది ఇనుండ్రి. అదే బుక్ మళ్ళా చేతిలో పట్టుకున్నది బాగా గమనించుండ్రి. మరి రాజశేఖర రెడ్డి గారికి ఏ ప్రాంతమైనా కూడా బిడ్డలతో సమానమే. అందుకే ఆయన మరి ఈ రాష్ట్రాన్ని పంచకూడదనుకున్నాడు. ఆయన ఒకవైపు కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నా కూడా మరి కాంగ్రెస్ పార్టీ నాయకునిగా వాళ్లకు చెప్పేది చెప్తూ మరి ఇటువంటి ప్రయత్నాలన్నింటినీ కూడా ముక్కలు చేసే ప్రయత్నాలన్నింటినీ కూడా ఆయన పార్టీలో ఉండి ఆయన ఉన్నప్పుడంతా అడ్డుకుంటానే రావడం జరిగింది అని కూడా మీకు అందరికీ చెప్తున్నా. ఇన్నరా ఎట్లున్నదో ముచ్చట? మహబూబ్ నగర్కి వచ్చినప్పుడు తెలంగాణ పాట, గుంటూరులో కూర్చున్నప్పుడు సీమాంధ్ర పాట, ఇట్లా 2 మాటలు మాట్లాడినా ఆమె నాలుకేకి ఏం కాకపోవచ్చు కానీ ఆ చేతిలో పట్టుకున్న బుక్కు కన్నా ఏమన్నా అనిపించదా? దానికున్న విలువను పనంగా పెడుతున్నావు అంటున్నారు భక్తులు.